జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ ఇంద్రానగర్ జంగయ్య బస్తీలో సద్గురు సంతూ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు నందు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం భోగబండార్ కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు బంజారా నాయకులు తెలియజేశారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మోతీనగర్, బోరబండ, ఇందిరానగర్, శ్రీరామ్ నగర్, హెచ్పీ నగర్ల మీదుగా బంజారాలందరూ కలిసి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొన్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య, విగ్రహదాతలు ధర్మసోతు రాము నాయక్, నాగమల్లేష్, నందు నాయక్, రమేష్ నాయక్, జితేంద్ర నాయక్, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారికి మార్నింగ్ భోగబండారం కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమం. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ర్యాలీగా ఇక్కడ నుంచి మోతీనగర్ బయలుదేరి మోతీనగర్ నుంచి మళ్ళీ ఈడికి రావడం జరుగుతుంది. అన్నదానం కార్యక్రమంలో దాదాపు 2000 మంది పాల్గొనడం జరుగుతుంది. బంజారా ఒక వేష భాషలను ప్రతిపాదించేలాగా ఈ సేవలాల్ జయంతిని చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో చూసుకుంటే ముఖ్య అతిథిగా మై ట్రైకార్ కోఆపరేషన్ కమిషనర్ చైర్మన్ బెల్యానా గారు రావడం జరిగింది. అలాగే బీసీ కమిషనర్ నిరంజనన్న రావడం జరిగింది. అలాగే స్థానిక నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిన్నగా ఉన్న ఈ టెంపుల్ను ఈరోజు ఇంత పెద్దగా జరగడానికి మాకందరికీ సహకరించిన భక్తులందరికీ, బంజారా కమ్యూనిటీ వాళ్ళకందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ టెంపుల్కి సహకారం చేసిన మా అన్నగారైన రామునాయక్ కానీ, మా బావగారైన నాగేశ్వరరావు, నాగమల్లేష్ కానీ వీళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ డెవలప్మెంట్కి చాలా కృషి చేశారు. అలానే దాతలు ఇక్కడ బండలు వేయడం జరిగింది. రానున్న రోజులలో టెంపుల్ డెవలప్మెంట్ కోసమని బిల్డింగ్ స్లాబ్ వేయడం జరుగుతుంది. దాతలందరూ ముందుకు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సేవలాల్. ఈరోజు ర్యాలీ వచ్చేసి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం అవుతుంది. దాదాపు 2000 మందితో ఇక్కడ నుంచి మా బంజారా వాళ్ళు వాళ్ళ వేష భాషతోనే మా యొక్క వస్త్రాలంకరణ నుంచి ర్యాలీగా గుర్ర బగ్గితోని స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇందిరానగర్, హెచ్ఎఫ్ నగర్, మోతీనగర్ మీదుగా హఫీజ్ నగర్, ఎస్పీఆర్ హిల్స్గా ఇక్కడికి రావడం జరుగుతుంది.
ఇంద్రానగర్ జంగయ్య బస్తీ ఎస్పీఆర్ హిల్స్ రెహమత్ నగర్ డివిజన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక విధాలుగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతున్నాం. దీనికి అన్నిటికీ కూడా ఇక్కడ ఉండే 44 తాండాల ప్రజలు అన్ని విధాల సహాయ సహకారాలు మేము అందించడం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఈ బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న తాండాల నుంచి ఈ ప్రజలంతా ఇక్కడికి వచ్చారు. ఈ మెయిన్గా ఈ ఇంద్రానగర్ జంగయ్య బస్తీ వాసులు దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈ కోరీలో లారీల మీద పనిచేయడానికి వచ్చిన కార్మికులు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని 50 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీని అన్నిటికి కూడా ఇక్కడ ఉండే ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వ అధికారికంగా ఇక్కడ దాదాపు 9 సంవత్సరాల సంధి నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉన్న మేమందరం కూడా చేదోడు వాదోడుగా ఒకరికొకరు తోడుండి ఒకరికొకరు సహకారం చేసుకొని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జరగాలని గోడబండ ఎస్పీఆర్ మన ఇందిరానగర్ ఫేజ్ 3 ర్యాలీ ఇక్కడ నుంచి మోతీనగర్ నుంచి ఇందిరానగర్ వారికి మొత్తం వస్తుంది. ఇక్కడ సేవాలాల్ మహారాజ్ అంటే ఇవాళ జయంతి చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తాం. మా బంజారా